పని తాను చేసుకోండి. ముందుగా ఏంటంటే ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్తే సార్. అలాగే ప్యానెల్ లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. నమస్తే సార్. సార్ ఒకటి మాత్రం నేను చెప్పగలను. సార్ నా సౌండ్ నాకే వస్తుంది. సార్ ఒకసారి చెక్ కొంచెం చేయండి. మీరు ఒక మాట్లాడండి. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అరెస్ట్ వారెంట్ కి సంబంధించిన విషయంలో ఆయనకి మొదటి రోజు 36, తర్వాత 54 మొత్తం కేసులు పెట్టి నిన్న మొత్తానికి ఒకే రోజు 36 వీటి మీద కేసులు కొట్టడం చూసాం. చట్టం తన పని అది చేస్తూనే ఉంది. 56 కేసుల్లో కూడా ఆయనకి మొత్తానికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది కొత్తగా పీటీ వారంటే 23వ సంవత్సరంలో గాది వెంకటేశ్వరరావు గారు ఎప్పుడైతే ఆయన లాటరీ అన్నది 1998 యాక్ట్ అండి, యాజ్ పర్ లాటరీస్ యాక్ట్ అయితే క్లియర్ గా ఏం చెప్తుందంటే ఇన్ కేస్ ఆయన ఒక ప్రొఫెషనల్ గా ఒక లాటరీ నిషేధించిన తర్వాత దాన్ని స్టేట్ వైడ్ గా కండక్ట్ చేయడం లేకపోతే డిస్ట్రిక్ట్ వైడ్ గా కండక్ట్ చేయడం అన్న దగ్గర దాని పూర్వపరాల మీద బేస్ చేసుకుని ఆయనకి బెయిల్ వస్తుందో రాదో తర్వాత విషయం. ఇప్పుడు కోర్టులో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. రెండోది ఏంటంటే ఇది ఆ రోజు సంక్రాంతి సందర్భంగా ఇన్ కేస్ ఆయన ఒక లాటరీ తీయడానికి తీసింది ఒక కేసు అన్న దాంట్లో దాని కేసు డెన్సిటీ కన్నా మనం జాగ్రత్తగా గమనిస్తే దీంట్లో అభియోగం ఏమని మోపబడిందంటే పెన్షన్ లో 200 రూపాయలు డిడక్ట్ చేసి ఆ లాటరీ టికెట్లు ఇచ్చారు అన్నది ఒక అభియోగం. అది ఎంతవరకు ప్రూవ్ అవుతుందో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్న నేను ఒక డిబేట్ లో గాది వెంకటేశ్వరరావు గారితో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కూడా ఆయన దగ్గర కూడా పూర్వపరాలు ఏం లేవట. హి హాస్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ కేసు ఇలా ఈ మూమెంట్ లో తీసుకుంటారని. అంటే సాధారణంగా కోర్టు పర్వ్యూలో ఉన్నప్పుడు ఏంటంటే బెయిల్ గ్రాంట్ చేసినప్పుడు ఈ పర్వ్యూలో ఇంకేమైనా కేసెస్ ఉన్నాయి అన్నది కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పర్టికులర్ కేస్ దీనికి అంత ఇది ఉండదు. నాకు తెలిసి 41A నోటీస్ ఇచ్చి తర్వాత దీని మీద విచారణ కంటిన్యూ చేస్తారు కానీ దీన్ని అరెస్ట్ కి లీడ్ అయిపోయేంత ప్రాబ్లం అయితే నాకైతే కనబడట్లేదు దీంట్లో. ఎందుకంటే లాటరీ అన్నది ఆ సందర్భం అంటే పెద్ద పండగ సందర్భంగా వేరే వేరే సంస్థలు ఏవో నిర్వర్తించవచ్చు. ఉదాహరణకి అంబటి రాంబాబు గారు చారిటీ ఏదైనా ఉండి ఆ ట్రస్ట్ స్పెసిఫిక్ గా ఇది కనుక ఇస్తే ఈయనకి కొంచెం పర్సనల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. బట్ నాకు తెలిసినంత వరకు ఆయన ఆ సందర్భంగా ఒక చీఫ్ గెస్ట్ కింద వెళ్ళాడు. ఆయన తర్వాత ఆయన ఊర్లో సంబరాల్ని ఆయన చేతుల మీదుగానే జరిపించడం జరిగింది. ఆ సందర్భంలో ఫస్ట్ ప్రైజ్ కారు లేకపోతే ట్రాక్టర్ ఇవ్వాలండి బహుమతులు కూడా ఇచ్చారు. ఇది దాని మీద ఉన్న పూర్వపరాలు. ఇప్పుడు ఇందాకలే మరి మా వంశీ గారు ఏదో చెప్తూ మర్డర్ అటెంప్ట్ కేసులు ఇవన్నీ అంటే మరి ఏమయ్యేవి ఎక్కడెక్కడ ఫైల్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆ లాయర్ల కాళ్ళకి తెలిసినట్టు నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒకదాని తర్వాత రాజుగారి కుమారుడి రాష్ట్రం చిలకలో ఉన్నట్టు ఈ వంశీ గారి లాంటి వాళ్ళు మాకేవో డిబేట్ లో ఒకటో రెండో చెప్తుంటే దాని మీద మేము ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ పూర్వపరాలు మాకు తెలిసినంత వరకు పర్సనల్ కేసెస్ లో ఎంత వరకు అట్రిబ్యూట్ ఉంటాయి అన్నది ఎవరికి తెలియని విషయం. ఇది ముఖ్యంగా ఈ సమస్య మాత్రం నాకు తెలిసి కోర్టు పరిధిలో దీనికి 41A నోటీస్ ఇచ్చి మాత్రమే పంపిస్తారన్నది నాకు ఒక అంచనా. గారు ఇంకోటి కూడా చెప్తున్నారు, చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతున్నాం, ఆయన బయటకు వస్తే బాగుండు, ఆయన ఆమ్లెట్ వేసిన వీడియోలు లక్షల్లో వెళ్తున్నాయి, ఆయన రాజకీయంగా మాట్లాడితే ఒకటి కూడా వెళ్ళట్లేదు, చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నాం, బయటికి రావాలని కోరుకుంటున్నారు. ఆయన ఏమంటారు? ఎవరు వంశీ గారా? వంశీ గారా లేకపోతే తెలుగుదేశం వల్ల? వంశీ గారు పర్సనల్గా చెప్తున్నారు, చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నాము, అసలు అంబటి రాంబాబు గారు రావాలి, బయటికి రావాలి, వాళ్ళ కుటుంబంతో ఉండాలని కోరుకుంటున్నాం, కానీ ఏం చేస్తాం, ఆయన చేసిన పాపాల వలన చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటున్నారు. సరే అండి, చట్టం తన పని చేయకుండా చట్టానికి ఇంకో 100 రకాల పాబంధకాలు క్రియేట్ చేశారు అనుకోండి, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి యాడ్ అవుతున్నప్పుడు చట్టం పనిచేస్తూనే ఉంటుంది. అలానే 54 కేసులు పెట్టినప్పుడు చట్టం పనిచేయడం కూడా చూసాం కదా మనం. క్రిస్టల్ క్లియర్ గా ఒకే రోజు 36 కేసులు బెయిల్ ఇవ్వడం కూడా చూసాం కదా, 36 కేసులు కొట్టేయడం కూడా చూసాం కదా, నెక్స్ట్ డే కదా 54 అక్యుములేట్ అవ్వడం కూడా చూసాం కదా. చేత ఇది మనోభావాల యుగం. అందులో ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా సెన్సిటివ్ గా ఉంది. ప్రతిదీ చాలా సెన్సిటివ్ గా తీసుకుని ప్రతి దాన్ని ఓతద్దంలోను బైనాక్లాసుల్లోనూ చూసి దగ్గర దూరంగా ఉన్న కేసులన్నీ ఒకేసారి పెట్టడం, దగ్గరగా ఉన్న ఫ్యామిలీని దూరం చేయడం, ఈ కోణంలో సఫలీకృతం అవుతున్న ఈ ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళకి టర్మ్ ఉంది, వాళ్ళు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు, లా అండ్ ఆర్డర్లు బ్రహ్మాండమైన కంట్రోల్లో ఉన్నాయి. ప్రసాద్ గారు అంత అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడిన గారి మీద కానీ ప్రసాద్ గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, ఆయన వంశీ గారు ఏదో అడుగుతున్నారు, అడగమన్నాడు సార్. ప్రసాద్ గారు మీరు ఎక్కడికో వెళ్తా ఉన్నట్టున్నారు, దయచేసి పక్కన ఆగండి. మీరు వైసీపీకి చాలా అవసరం. అలా ప్రయాణం చేస్తా మీరు తెలంగాణలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే మా ఆంధ్రప్రదేశ్లో అయితే అది క్రైమ్, ఎక్కడైనా క్రైమే, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా పెద్ద క్రైమ్. దయచేసి పక్కన ఆగండి. మీ క్షేమం మాకు బాగా అవసరం. వైఎస్ఆర్సీకి మీలాంటి సలహాదారులు ఇంకా బాగా అవసరం కాబట్టి దయచేసి పక్కన ఆగండి. పక్కనాగి మాట్లాడండి దయచేసి. మీరు బాగుండాలి.
మీరు డ్రైవింగ్ లో మైమర్చిపోయి మీరు వైఎస్ఆర్సీ గురించి చెప్పడం మైమర్చిపోయి అక్కడన్నా ఏదైనా గుద్దేస్తారని మా భయం. దయచేసి పక్కనాగి మాట్లాడండి. తెలంగాణలో కాబట్టి సరిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక నా మీద అక్రమ కేసు పెట్టేశారు అని చెప్పి అనేవారు మీరు. దయచేసి వద్దు ఇట్లాంటివి. దయచేసి పక్కనాగి మాట్లాడండి కేఎస్ ప్రసాద్ గారు. ఎస్ ప్రసాద్, చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని, అనుభవంలో చిన్నవాడిని అయినా అప్పుడప్పుడు ఇట్లాంటివి తీసుకోవాలి. చెప్పినప్పుడు వినాలి కేఎస్ ప్రసాద్ గారు. ఇంకా ప్రయాణిస్తానే ఉన్నారు మీరు. ప్రసాద్ గారు లేదండి, ఆగాను చూడాలంటే ప్రసాద్ గారు నేను ఆగే ఉన్నాను చూడండి. ప్రసాద్ గారు వంశీ గారు అంటున్నారు తెలంగాణలో ఏది వేరే ప్రభుత్వం అని. తెలంగాణలో ఏ ప్రభుత్వం నడుస్తుందో మీకు తెలుసా? అంటే వాళ్ళ జూనియర్ ప్రభుత్వం నడుస్తుందండి. చంద్రబాబు శిష్యుడు ప్రభుత్వం అండి. ఏదైనా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో నాయుడు అయితే శిష్యుడు మళ్ళీ మేము ప్రభుత్వం. కేసు పెడితే అక్రమ కేసు అంటారు కదా. కేఎస్ ప్రసాద్ గారు నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నారు. ఓకే ఓకే అది తప్పు అని మేము కేసు పెడితే ఆయన తీసుకున్నారు మీరు చెప్పాక ఆగారు. వంశీ గారు మీరు చెప్పాక ఆగారు. ఎస్ ప్రసాద్ గారు వెరీ మచ్ కేఎస్ ప్రసాద్ గారు. ఇప్పుడు చెప్పండి. ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. కాదులేండి. ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. అదేనండి, నాకు వంశీ గారికి నా మీద ఉన్న కన్సర్న్ కి చాలా థ్యాంక్స్. ఆయన చెప్పినట్టు నేను వైఎస్ఆర్సీపీకి సలహాదారుని కాదు, వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ కూడా కాదు. అది ఆయనకి మీరు బాగా వైఎస్ఆర్సీ తెలుసు. తరపున మాట్లాడాలి సార్. అదేనండి, అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు మీరు కేసులు పెట్టరు, దాని గురించి మాట్లాడుతున్నాం. ఇందులో వైఎస్ఆర్సీపీ తరఫున అనేది మీకు ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది. దాని గురించి మాట్లాడుతా కూడా చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నారు అనేది మా బాధ. దాని గురించి మాట్లాడుతా కూడా మీరు చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. ఏమో సార్, మా దగ్గర చట్టాన్ని బ్లూటూత్ ఉల్లంఘించి ఒక ఉంది. చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కారు నడుపుతా మాట్లాడటం ఎంత ప్రమాదం. మీకేమన్నా అయితే వైఎస్ఆర్సీ ఏమైపోవాలి? మీ అంత మంచి అనలిస్ట్ వాళ్ళు ఎక్కడ తెచ్చుకోగలరు? పర్లేదండి సార్, అందకలేని బాధ కత్తిపేట కింద కానీ అరే లేని బాధ వాళ్ళు పర్లేదు మీకెందుకు సార్, నాకు? రాష్ట్రానికి కదా నష్టం. రాష్ట్రానికి ఏమో నష్టం సార్, కేఎస్ ప్రసాద్ గారు. మళ్ళీ నాకు మీరు ప్రొడిక్షన్ కార్కి- చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఇప్పుడు అవన్నీ ఎవరు చెప్తారు మీకేమన్నా అయితే? అది మా బాధ. ఇంకోటి సార్, నేను హ్యాండిల్ కూడా అది కాదు. చూపించాను, ఇది ఫిక్స్ చేసి ఉంది. ఈ ఫిక్స్ చేసిన దానికి మాట్లాడుతున్నాను. ఇప్పుడేమో మాట్లాడుతున్నారు సార్. నేను హ్యాపీ మాట్లాడుతున్నాను వంశీ గారు ఆయన కదా. హ్యాపీ మాట్లాడుతున్నారు. టాపిక్ లో మాట్లాడినివ్వండి. లైవ్ లో మీకు Okay. కన్సర్న్ ఉన్నప్పుడు Okay. Yes. నేను కూడా ప్రికాషన్స్ ఉన్నాయి లేదు చెప్పాలి కదా. నేను ఎస్ ప్రసాద్ గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. రైట్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఈ అంబటి రాంబాబు గారి కేసులు ఇవి, ఎన్ని కేసులు ఉన్నాయో ఏం కేసులు ఉన్నాయో వంశీ గారు అవదాని తర్వాత ఏదో డైలీ సీరియల్ లో రివీల్ చేస్తేనే కానీ మాకు తెలిసే పరిస్థితి లేదు. ఆయన అంటే మేము తెలంగాణలో ఉన్నాం, మేము క్రానికల్ ఆర్డర్ లో లా కేసెస్ ఏమేమి ఉన్నాయో అన్ని చూసుకుంటే ఈ 56కి సంబంధించిన పీటీ వారెంట్లు మేము ఫాలో అవ్వగలిగాం. కానీ ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ 2023ది ఆ పెద్ద పండగ సందర్భంగా గాది వెంకటేశ్వరరావు గారి కేసు మేము ఫాలో అవ్వలేకపోయాం. ఇవాళ ఇప్పుడు ఇంకోటి ఏదో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాగా మర్డర్ అటెంప్ట్ కేసు కూడా వాడు చెప్తున్నారు ఆయన. అది ఏ సంవత్సరం ఏదో కూడా దాని పూర్వపరాలు మేము వెతకాలి. మేము కూడా ఇక్కడ ఆస్ కవిత్వం చెప్పినట్టు కొన్ని చెప్పలేము మేము కూడా. సో ఎందుకంటే ఆస్ కవిత్వం చెప్పినంత ఈజీగా వాళ్ళ మీద కేసులు పెట్టగలిగే సామర్థ్యం ప్రభుత్వానికి ఉన్నప్పుడు చెప్పిన సిచ్యువేషన్స్ ఎట్లా డిమాండ్ చేస్తాయి అన్న దాని మీద ఈ ప్రభుత్వం తన పనితీరుని తను తాను ప్రక్షాళించుకునే దగ్గర లా అండ్ ఆర్డర్ విషయంలో నిజంగా తీవ్ర ఆక్షేపణీయమైన ఆ అంబటి రాంబాబు గారి మాటకి ఆయన సారీ చెప్పినా, ఆ పదాన్ని విరమించుకున్న కేసు చట్టం దాని పని అది చేసింది వంశీ గారు చెప్పినట్టు. బట్ ఇన్ ద సేమ్ సినారియో ఒక గ్రంథాలయ కమిటీ చైర్మన్ గారు కానీ, ఒక స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అదే విధమైన పరిభాషని మాట్లాడినప్పుడు ఏమని మనం దాని మీద ప్రతిస్పందించాలి? అప్పుడు చట్టం ఏమైంది అన్నది నేను కూడా ప్రశ్నించవలదు. కానీ అన్ఫార్చునేట్లీ ఆడపిల్లలు కాబట్టి ఒక డిఫరెంట్ చట్టం ఏమైనా వర్తిస్తుందో నాకైతే అర్థం కాలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎండ్ ఆఫ్ ద డే ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎవరు అతిథులు కాదు, ఎవరైనా సరే దాన్ని ఫేస్ ఎస్ ప్రసాద్ గారు ఇంకొక మాట కూడా అడగాలి మిమ్మల్ని. ఎస్ ప్రసాద్ గారు ఇంకోటి కూడా అడగాలి మిమ్మల్ని. నిన్న అసెంబ్లీకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి కొంత అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. 11 నిమిషాలు వీడారు అసెంబ్లీని. అయితే ఆ తర్వాత ఎన్డీఏ సభాపక్షంలో మాట్లాడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడారు. ఏమన్నారంటే, ఈ కులాల మతాల మధ్య చిచ్చు పెడితే ప్రయత్నం చేస్తుంది, మనం విడిపోయే ప్రయత్నం, విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది వైసీపీ, చాలా దారుణంగా ఉన్నారని మాట్లాడారు. ఏమంటారు మీరు? సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్న ఈ ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా మాకు ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరికైనా మీకు కూడా ఉంటారు. నేను వంశీ కూడా ఎప్పుడు ఏదో ఈ డిబేట్ లో జుట్లు పీక్కున్న ఉదంతాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా ఆయన నేను కలిసినప్పుడు ఓ సూర్యోద్భవ వాతావరణం ఉంటుంది మా ఇద్దరికి తప్ప ఏదో మాకు పొలం గట్లు తగ్గు ఉన్నట్టు ఎప్పుడు ఉండదు. ఇది వాస్తవం. అట్లాగే ఈ రోజు రాజకీయాల్లో కులాల్ని మతాలని రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం అన్నప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏముంటాయి అన్న దాన్ని చూడాలి. మనం ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం.